జగన్మోహన్ రెడ్డి అమ్మా. ప్రతి ఇంట్లో ప్రతి కుల మతాల సంబంధం లేకుండా ప్రభుత్వ పథకాలు వచ్చినాయి. ఎస్సీ బీసీ మైనార్టీల్లో బాగా తను ఒక నమ్మకాన్ని కల్పించాడు. ఈ జనసేన టీడీపీ ఎన్ని కుయుక్తులు బందినా, ఎన్ని పొత్తులు పెట్టుకున్నా, ఎన్ని పీకే సర్వేలు వచ్చినా జగన్మోహన్ రెడ్డి రెండోసారి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తాడు. పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు కలిసి వచ్చిన జగన్ గారిని ఓడిస్తాము అని చెప్పేసి అంటారు. చంద్రబాబు గారే ఎక్కువ ఈయనకి అని చెప్పేసి చంద్రబాబు గారిది పవన్ కళ్యాణ్ గారి పొత్తే ఇంకా పడవలేదమ్మా. పొత్తే ఇంకా పడవలా. వాళ్ళకి వీళ్ళకి సీట్లు సర్దుబాట్లు కావట్లా, ముఖ్యమంత్రి కాడ గొడవలు అవుతున్నాయి. లోకేష్ చెప్పేశాడు చంద్రబాబు నాయుడు మా నాన్నగారే ముఖ్యమంత్రి అని చెప్పేసి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కానీ కాపులు కానీ చాలా యాంటీ అయిపోతున్నారు టీడీపీకి. గ్రౌండ్ లెవెల్లో పొత్తు అనేది లేదు, పై లెవెల్లో పొత్తు ఉంది. కానీ అది అంటే మరి ఇప్పుడు జగన్ గారు రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారు వచ్చి రావడంతోనే అని చెప్పేసి. డెవలప్మెంట్ చేస్తానికి రెవెన్యూతో పాటు అప్పులు తప్పదమ్మా. అప్పులు కంపల్సరీ, ఏ గవర్నమెంట్ అయినా సరే అప్పులు చేయాల్సిందే. అంటే డెవలప్మెంట్ అంటూ ఏమీ జరగలేదు, జరగకుండానే సగం మందికి ఇస్తూ సగం మంది డబ్బులు తన ఖాతాలో జమ చేసుకుంటున్నారని చెప్పి అంటారు కదా టీడీపీ నేతలు. డెవలప్మెంటు ఈ వ్యాపారస్తులకి ఆ రాజధాని ఏరియాలో బినామీలకి జరగలేదు, కానీ ఎస్సీ బీసీ మైనార్టీలకి పేదలకైతే డెవలప్మెంట్ జరిగింది. అందినమ్మా. మాకు ఇంటి స్థలం వచ్చిందమ్మా, కాపు నేస్తం వచ్చింది మా మదర్కి, రోడ్లు పడినాయి, సీఎం రిలీఫ్ ఫండ్లు కానీ ఏదన్నా కానీ. ఈ భూమి మరి దేనికి పనికిరాదు అని చెప్పేసి అంటున్నారు కదా పవన్ కళ్యాణ్ గారు. అంతకుముందు అరసెంటు కూడా సెంటు కూడా ఎవరు ఇవ్వని పరిస్థితి. కట్టేసిన అపార్ట్మెంట్లు కూడా ఎవరికి ఇవ్వాల. కట్టారు అపార్ట్మెంట్లు అయితే ఇంతవరకు ఎవరికి ఇవ్వాల. రిజిస్ట్రేషన్లు కాకుండా అంతే ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ అనేది ఒక సామాజిక వర్గానికి సంబంధించిన పార్టీలా ముద్రపడిపోయింది. జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ఎస్సీ బీసీ మైనార్టీ కాపులకు కూడా ఇంపార్టెంట్ ఇస్తున్నాడు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తేనే ఈ పథకాలన్నీ కొనసాగుతాయి. ఈ పేద మధ్యతరగతి కుటుంబాలు రోడ్డు మీద తిరగగలుగుతాయి. మరి ఈసారి బాబు గారు వస్తే ఖచ్చితంగా దీనికైనా మెరుగైన సంఖ్య నేను ఇస్తాను అని చెప్పారు. 2014లో వచ్చాడమ్మా. అతను ఓన్లీ రాజధాని ఏరియా ఒక సామాజిక వర్గానికి సంబంధించిన పనులు తప్పు చేశాడే కానీ ఎస్సీ బీసీ మైనార్టీలకు కానీ కాపులకు కానీ ఏం న్యాయం చేయాల. కాపుల విషయంలో ముద్రగడ గారిని రిజర్వేషన్ పోరాడుతుంటే ఆయన కొట్టించాడు. పవన్ కళ్యాణ్ని మోసం చేశాడు, వెల్షన్ వాడుకున్నాడు, తర్వాత మోసం చేశాడు. ఇవన్నీ ఆలోచన చేస్తూ ఉన్నారు జనం అందరూ. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లేస్తారు. మరి ఇప్పుడు చంద్రబాబు గారు అదే బాబు వస్తేనే జాబ్ అంటూ ఉంది పిల్లలకి అని చెప్పి అంటున్నారు. జాబులు వాలంటరీ జాబులు, సచివాలయంలో జాబులు కానీ చాలా జాబులు వచ్చినాయి. కంపెనీల్లో కూడా మన గవర్నమెంట్ సంబంధించిన జాబులు వచ్చినాయి కానీ కంపెనీలు అనేది రాలేదనే మాట చెబుతున్నారు. ఆ కంపెనీల్లో కూడా ఇతను చేసిన పనుల వల్లే అవి రాలా. రాజధాని పూర్తి స్థాయి అయి ఉంటే కంపెనీలు వచ్చాయి. రాజధాని పూర్తి చేయలేకపోయాడు. ఇతను రాజధాని పెట్టాడే కానీ భ్రమలు కల్పించాడే కానీ చేయలేకపోయాడు కాబట్టి కంపెనీలు రాలేదు. మా హయాంలో వైసీపీ హయాంలో మాత్రం వస్తాయి. మళ్ళీ గవర్నమెంట్ ప్రాసెస్ జరుగుతూ ఉంది, వస్తాయి కంపెనీలు. 100కి 200% అమ్మా గెలుస్తారు. లాస్ట్ టైం 151 వచ్చినాయి కదమ్మా, ఈసారి 175, 175.